సోనం వాంగ్‌చుక్ ఆస్పత్రికి తరలింపు. ఇది వాస్తవంగా 20వ తారీఖున పెద్ద ఆందోళన. ఆ ఆందోళన తర్వాత విరమిస్తానని జెప్పి ఓ పక్కన నిన్ననే అఖిలేష్ యాదవ్ భార్యకి చెప్పడం. అదంతా ఒక పక్కన అయిపోయింది. అయితే ఇక్కడ యాజిటేషన్ ఏదన్నా పెద్ద ఎత్తున చేసి ఆ రోజున దేశంలో అల్లకల్లోలం సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నది నిన్న మనం ప్రస్తావించుకున్నాం గూడా. ఈ పూట నిన్ననే ఢిల్లీ హైకోర్టు చెప్పింది సోనం వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా ప్రభుత్వ నిర్ణయాలు తీసుకోమని ఆదేశాలిచ్చింది. ఆదేశాల ప్రకారం నిన్న డాక్టర్లు చెక్ చేయటం, ఆ పైన ఆస్పత్రికి తరలించాలని చెప్పడం, ఆ తరలింపు ప్రక్రియ ఇవాళ. దాంతో కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేయడం. అంటే కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళకి కావాల్సిందేంటి? సోనం వాంగ్‌చుక్ బ్రతికుండడమా? చనిపోవడమా? ఇంతవరకు వాళ్ళు తీసుకెళ్లాలని కోరుకున్నారు. ఇప్పుడు తీసుకువెళ్తుంటే అడ్డుపడతారు. ఇది సహజం. ఇదంతా ఒక డ్రామటైజ్. కమ్యూనిస్టులు కూడా దాని ఆమరణ నిరాహార చేస్తున్నప్పుడు అరెస్ట్ చేస్తే వాళ్ళే అడ్డుపడతారు. అంటే వాళ్ళని అట్లా ఉన్నట్టు. అంటే అక్కడ ఒక చిన్న సీన్ క్రియేషన్ అనేది నడుస్తది. ఆ సీన్ క్రియేషన్ మధ్యన ఏదైతే గతంలో జరిగినటువంటి తరహాలో అన్నా హజారే తరహా యాక్టివిటీకి అయితే ఇక్కడ సిద్ధంగా లేదు ఈ ప్రభుత్వం. అలాంటి డ్రామాలకి ముగింపు పలుకుతా సోనం వాంగ్‌చుక్ తరలింపు, అట్లాగే కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఒత్తిళ్ళకి తలవగ్గకుండా తన పని తను చేసుకుపోయింది.